రాజన్న సిరిసిల్ల జిల్లా సంకెపల్లి గ్రామం ముంపు గ్రామాల్లో మునిగినటువంటి గ్రామాల్లో ఇది ఒకప్పుడు గ్రామ ప్రజలతో ఎంతో కలకలలాడేది. అన్ని కులాలు జాతుల వారంతా కూడా ఇక్కడ నివసించేవారు. నీరు వస్తే ఇదంతా మునిగిపోతుంది కాబట్టి ప్రజలు వేరే చోట నివసిస్తున్నారు. ఇక్కడ పండుగలు పబ్బాలు ఎంతో ఘనంగా జరిగేవి. ఈ ఊరికి సంబంధించిన ఎల్లమ్మ గుడి ఈ మూలవాగు అవతల ఒడ్డున ఉండేది. ఇక్కడ ఉన్న శివాలయం ముందు భాగం నుంచి మూలవాగు ద్వారా తొవ్వ ఉండేది. నీరు వస్తే మాత్రం ఇదంతా మునిగిపోతుంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ నీరు తగ్గిపోయింది. ఇక్కడ మన ముందున్న గుడి శివాలయంతో పాటు హనుమన్ల గుడి శ్రీరామనవమితో ఇక్కడ రంగులైతే వేయించుకున్నారు. అదిగో అక్కడ వాగొడ్డుకు ఎల్లమ్మ గుడి ఉంటుంది. అయితే నీరు వస్తే గనక ఆ ఎల్లమ్మ గుడి మొత్తం పూర్తిగా మునిగిపోతుంది. కాబట్టి చాలా ఏళ్ల తర్వాత ఆ ఎల్లమ్మ గుడి చూడడానికి అయితే అవకాశం లభించింది ఇక్కడ నీరు లేకపోవడంతో. అయితే ఆ ఎల్లమ్మ గుడి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. అయితే నాతో పాటు సురేష్ ఆర్టిస్ట్ నా శిష్యుడు నాతో పాటు ఉన్నాడు. ఎందుకంటే తనది సంకెపల్లి గ్రామం. ఈ రోజు పొద్దున్న 8 గంటలకైతే బయలుదేరాము. లొకేషన్ భలే ఉంది కదా, మంచిగా ఉంది ఇక్కడ లొకేషన్. ఇది ఈ రాళ్ళ కింద ఇల్లు అలానా నెమళ్ళు వస్తాయి. అది బాగానే ఉన్నాయి కదా చేపలల్లా. పెద్ద పెద్ద సైజే ఉన్నాయి, మళ్ళీ పెద్ద సైజే ఉన్నాయి. 2 కిలోలు 2 కిలోన్నర 3 కిలోలు ఉంటుంది. ఏంటి అవి రవ్వులు మొట్టలా? ఇలా అన్నీ ఉన్నాయి మొట్టలో, కానీ రవ్వులు బొచ్చలు పాప్లెట్లు. పైకే ఉన్నాయి, నీళ్ళు తక్కువ ఉండు ఇట్లా. కొద్దిగా గింత మంది వస్తుంది. ఆడుకుంటున్నాయి మంచిగా. రాగితే వాటర్ హీట్ అవుతాయి కదా, శంగ దొరుకుతాయి గరం వాటర్ కరానికి. హాయ్ ఫ్రెండ్స్, రాజన్న సిరిసిల్ల జిల్లా సంకెపల్లి గ్రామంలో మనం ఈరోజు పాత ఎల్లమ్మ గుడి ఇక్కడ ఉంది. ఆ ఎల్లమ్మ గుడి చూడడానికైతే ఇక్కడికి వచ్చినాము. ఇది ముంపు గ్రామం. ఈ ముంపు గ్రామంలో దాదాపుగా గ్రామం అంతా కూడా ఈ ముంపు గ్రామంలో వెళ్ళిపోయింది. ఇక్కడంతా కూడా నీటితో మొత్తం అంతా గ్రామం కూడా అదైంది. ఇప్పుడు ఎల్లమ్మ గుడి కూడా ఈ నీటిలో మునిగిపోయింది. ఈ ప్రాంతం అంతా కూడా చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ వాటర్ అంతా తగ్గిపోవడం వల్ల ఇప్పుడు ఇక్కడైతే ఈ ప్రాంతం అయితే మనకు కనబడుతుంది. ఇక్కడికి మనం ఎల్లమ్మ గుడి కాడికని ఎలా ఉందో చూడడానికైతే ఇక్కడికైతే వెళ్తున్నాము. అయితే నాతో పాటు మా అల్లుడు ఇంకా శిష్యుడు కూడా ఆర్టిస్టు సురేష్ ఆర్టిస్టు సంకెపల్లి, నేను ఇద్దరం కలిసి సురేష్ నేను ఇద్దరం కలిసి ఎల్లమ్మ గుడి కాడికైతే వెళ్తున్నాము. చూద్దాం పదండి. చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్గా ఈ ప్రకృతి బాగుంటుంది ఇక్కడ. ఇది సంకెపల్లి మూలవాగు అంటారు. ఇక్కడ వచ్చేసి ఇది గంజాగు. ఇది గంజివాగు, సంకెపల్లికి వచ్చేటువంటి గంజివాగు. ఇది ఇలా ప్రస్తుతానికైతే వాటర్ లేదు. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక గుడి మనకు కనబడుతుంది. నీటిలో మునిగిపోయిన ఎల్లమ్మ దేవాలయం. ఇదంతా కూడా వాటర్ వస్తే ఇదంతా మునిగిపోతుంటుంది వాటర్లో. ఇది చూడండి ఫ్రెండ్స్. వాటర్ ఏ లెవెల్కి వచ్చినాయి చూస్తున్నారు కదా. అది వాటర్ ఇస్తే కనుక ఇక్కడ వరకు
వాటర్ వస్తాయి. వాళ్ళు ఇది మాతమ్మ గుడి కూడా, ఇదంతా కూడా వాటర్లో మునిగిపోతుంది. మాతమ్మ విగ్రహం, ఇది విగ్రహం ఈ విధంగా తయారైంది. ఇగో ఎల్లమ్మ గుడి, చాలా బాగుండే ఎల్లమ్మ గుడి. ఒకప్పుడైతే ఇది నేను ఈ 94లో 95లో ఇక్కడ పెయింటింగ్ చేసిన నేను. అప్పటి నుంచి చాలాసార్లు ఈ గుడి నేను పెయింటింగ్ చేశాను కొన్నేళ్ళు. ఇక పొట్టు లేచింది గుడి గోడ, పెయింటింగ్ అంతా కూడా చేప పొట్టులాగా లేచింది. ఇది అభిమన్యుని చిత్రం కదా, అభిమన్యుది. అక్కడేమో రాముడు, ఆనవాళ్ళు కూడా కనబడకుండా పోయినాయి. ఇక్కడ మండవా కూడా ఉండే, ఇక్కడ కళ్ళు తాగడానికి వస్తారు చాలామంది. అయితే ఆ రూపురేఖలు కూడా ఇక్కడ మారిపోయినాయి. అబ్బాబా దారుణంగా ఉంది. సరే అట్లా వయసు వెళ్దాం. పాత చిత్రం అయితే కనబడుతుంది. ఎల్లమ్మ పెయింటింగ్ అయితే ఇక్కడ కొంచెం కనబడుతుంది. ఇక్కడ చిత్తు బొమ్మలు అట్లే. ఇక్కడ చెట్టు నార మొత్తం ఇట్లా కాసుకపోయింది. క్రాక్స్ వచ్చి మొత్తం ఇట్లా అయింది. ఎల్లమ్మ ఈ విధంగా ఉంది. విగ్రహం ఆనాడు చాలా బ్రహ్మాండంగా చేసినాడు. ఆనాటి నకాశి వాళ్ళు విగ్రహం చేసిన అద్భుతంగా విగ్రహాలు తయారు చేసినారు. ఇప్పటికి చూడండి ఆ ముఖ కవలికలు ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ కిందకు చూడండి, ఆ 3 తలకాయలు ఉన్నాయి. విగ్రహం ఇప్పటికీ చెక్కు చెదరలేదు, ఒక పెయింటింగ్ మాత్రం వెళ్ళిపోయింది. ఇక పాములు, నడుముకు వడ్డానం పాము డిజైన్, చేతికి నాగభూషణాలు, ఇలా చక్కగా విగ్రహం అయితే తయారైంది. పరశురాముడు 80లోనే ఎంత చక్కగా చేశారో ఈ విగ్రహం అనేది. చాలా అద్భుతంగా చేసినటువంటి విగ్రహాలు ఇవి. ఈమె చంద్రాలదేవి, అంటే పరశురాముని యొక్క భార్య అన్నమాట. చిటికల నాథుడు, డొక్కల నాథుడు, జంపన్న, విశ్వనాథ్, యోగినాథ్, ఏక్నాథ్, వినాయకుడు,
ఈ విగ్రహాలు కూడా ఇక్కడ చాలా వరకు సజీవంగా ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నాయి. ఋషులై కూడా. ఈ ముగ్గురు వచ్చేసి జమదగ్ని యొక్క తమ్ముళ్ళు. ఈ ముగ్గురు వచ్చేసి పరశురాముడి యొక్క తమ్ముళ్ళు. ఈమె కోడలు అన్నమాట. ఎల్లమ్మకు కోడలు, కొడుకు. జమదగ్ని మహాముని. జమదగ్ని మహాముని ఎంత చక్కగా ఆసనం వేసి కూర్చున్నాడు చూడండి. ఇక్కడ ఇలగావరు విగ్రహం అయితే ఉంది. కార్తీక రాజుల్లో ఒక విగ్రహం అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. లోపల కూడా పాము యొక్క పెయింటింగ్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఇటు కూడా పాము పెయింటింగ్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. చాలామంది భక్తులు అయితే ఇక్కడ ముడుపులు కట్టారు. ఇగో ఇక్కడ దాకా వాటర్ అయితే వచ్చేసింది చూడండి. ఇక్కడ వరకు ఆ మరకలు అనేది కనబడుతుంది మనకు. వాటర్ ఏ లెవెల్లో వచ్చేసినాయో. ఎల్లమ్మ కూడా ఇంకా అంత చిత్తడిగా ఉంది. అయితే ఏదన్నా పురికి పూసి ఉండవచ్చు, ఏదన్నా పాములు కానీ తేలు కానీ ఉంటాయి. ఏదేదో సౌండ్స్ మాత్రం వస్తున్నాయి. ఈ ముంగట మాత్రం శుభ్రంగానే ఉంది. ఎందుకైనా మంచిది బయటకు వెళ్తే బాగుండు అనిపిస్తుంది. దీని పెయింట్ అంతా పోయింది, ఈ పెయింట్ పోయింది. ఇంత పెద్ద చెట్టు ఉన్నది, ఇంత పెద్ద చెట్లు ఉండేవి, ఇవన్నీ బాగుండే. ఇక్కడ ఈ వాటర్ ఉండగా తెప్పల మీద వచ్చి తాళ్ళెక్కుతారు. అట్లదా వాటర్ ఉన్నప్పుడు కూడా తెప్పల మీద వచ్చి అక్కడి నుంచి వచ్చి ఒడ్డుకు వచ్చి ఒడ్డుకు పెట్టుకొని తాళ్ళని ఎక్కుతారు గోడ్స్. వాటర్ ఉన్నప్పటికి కూడా ఇప్పుడు కూడా అన్ని 3, 4, 5, 6, 7, 8 కుండలు అయ్యింది. పరుగుదల పరుపు కుండలు కట్టిల్లా 2, 3, 4, 5, 6, 7, 8 అనుకుంటా. 8. ఇక్కడ ఇది బావి ఉన్నది. ఇక్కడ ఎల్లమ్మ గుడి కోసం వాటర్ కోసం ఇక్కడ బావి తవ్వినప్పటిది కూలిపోయింది. అది ఇక్కడ బోర్ కూడా వేసింది ఉంది. ఇక్కడ వేములవాడ నుంచి కూడా ఇట్లా రావచ్చు. వేములవాడ మహాలక్ష్మి టెంపుల్ నుంచి ఇట్లా రావచ్చు. ఇక్కడ చిన్న కెనాల్ వీళ్ళు అన్ని చేపలు ఉన్నాయి. ఇలా అన్ని చేపలు ఆల్రెడీ పడుతుంది కదా ఇక్కడ పడుతుంది. కొద్దిగా అటు ముందుకు పోతే క్వారీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత విశాలంగా ఉందో గుడి మాత్రం. ఇందులో ఉన్నాయి చేపలు. ఇది కూడా మునిగిపోయింది కదా. దీనిలో కూడా పడుతుంది కానీ అలా వచ్చేయండి. దా ఈయన కూర్చుంటా ఆకులు రాకెలు కట్టు. కళ్ళు సూపర్ ఉంది. ఎన్ని ఏళ్ళైంది, ఎప్పుడో 25 సంవత్సరాల కిందట సంఖ్యపల్లి కదా కళ్ళాయి. మళ్ళీ రాలే, ఇప్పుడు అవకాశం వచ్చింది. వాటర్ బ్యాక్ వాటర్.
ఎంతైనా పాతూరే ఎంతైనా పాతూరే ఆ కొత్త ఫ్లాట్లలో అసలు మనసును పడుతుంది మనం. ఇక్కడ సాయంత్రం ఏంటంటే ఇక్కడ ఉన్నదా ఇదంతా ఇక్కడ ఏంటంటే సాయంత్రం ఏంటంటే ఒక అడ్డు ఉంటుండే మాట్లాడుకోండి. ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళే కథ, డోర్ పెట్టుకోవాలి, గేట్ వేసుకోవాలి, ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు అందరు కలిసి ఇక్కడ ఒక మండువా ఉండే, ఆ మండువాలో అందరు ముచ్చట మంచి చేయడంతా కూడా ఇక్కడ మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడే అది అంతా జాగా ఇదంతా మునిగిపోయా. నువ్వే ఇప్పుడు 2-3 ఏళ్ళే కావచ్చు ఇక 3 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఇటు రాక. అంటే ఆ హనుమాన్ టెంపుల్ నుంచి అట్టే ఇటు రాలే ఇక మొన్న దాకా వాటర్ ఉన్నాయి కదా, ఇప్పుడు మొత్తం వాటర్ అంతా దిగిపోయింది. వాడికి ఇప్పుడు మీరు అచ్చుట్లా అచ్చుడైంది ఇది, లేకపోతే ఇప్పుడు రాకపోదు.